శాంతి కనపడకుండా వెళ్లిపోయాడని ఇంట్లో అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక శాలిని అయితే చాలా బాధపడిపోతున్నట్టు తెగ ఓవరాక్షన్ చేస్తూ నటిస్తూ ఉంటుంది. క్రాంతి అసలు ఎక్కడికి వెళ్లిపోయాడు, ఏమైపోయాడు, నాకు చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళడు, కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు, ఆఫీస్ కూడా వెళ్ళలేదు అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. టెన్షన్ పడుతున్నట్టుగా బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. మరోవైపు రాజేశ్వరి ఇదంతా కూడా నా వల్లే జరుగుతుంది, క్రాంతి నా వల్లే చాలా బాధపడుతున్నాడు, నా కోసం ఏమీ చేయలేదని చెప్పి నా గురించే ఆలోచిస్తూ ఎక్కడో ఎక్కడో ఉండిపోయాడు, నా ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నానే అని చెప్పి బాధలో వాడు ఎక్కడో ఉండిపోయాడు, ఇదంతా కూడా నా వల్లే జరుగుతుంది, అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విరాట్, అమ్మ ప్రతిదానికి కూడా నువ్వే బాధపడకు, అన్నిటికీ నువ్వే కారణం అని అస్సలు అనుకోకు, వాడు ఎక్కడికి వెళ్ళినా వెంటనే వచ్చేస్తాడు, మీరేం భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక శృతి అయితే దీని అంతటికీ కారణం చంద్రనే, చంద్ర వల్లే ఇదంతా కూడా జరిగింది అని చెప్పి అంటుంది. చంద్రే మాయ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంది, ఇలా నిర్లక్ష్యంగా ఉండబట్టే ఇంట్లో అందరికీ కూడా మనశ్శాంతి లేదు, అత్తయ్యని కాపాడుకోలేకపోతున్నాము అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడిస్తూ ఉంటుంది. చంద్ర అయితే ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. ఇక విరాట్ అయితే కలగ చేసుకుని, నువ్వు మాట్లాడకు శృతి అని చెప్పి తనని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కారణం చంద్రనే అంటావా నువ్వు, ఇదంతా కూడా మనం కావాలని చేసిందా, ఆ మాయ అలా చేస్తుందని నేనేం అనుకోలేదు అని చెప్పి విరాట్ అంటూ ఉంటాడు. ఇక చంద్ర అయితే అక్కడి నుంచి బాధతో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. దీని అంతటికీ కూడా కారణం నేనే, నాదే అంత తప్పు అని చెప్పి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక విరాట్ కూడా వెంటనే తన వెనకాలే వస్తూ ఉంటాడు. నువ్వు కారణం కాదు, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, ప్రతిదానికి నీదే తప్పు అని నువ్వెందుకు అనుకుంటున్నావు అని విరాట్ అంటూ ఉంటాడు. ఇక చంద్ర అయితే లేదు బావా, ఇదంతా కూడా నా వల్లే జరిగింది, నాకు మాయ విషయంలో సరోగేట్ మదర్గా ఉండడం అస్సలు ఇష్టం లేదు, కానీ అత్తయ్య తెలిసి తెలియక చెప్పినటువంటి మాటలు, విరాట్ ఏం చేసినా కూడా మంచి చేస్తాడు, దానిలో ఏదో ఒక మంచే ఉంటుంది అన్న మాటలు ఆమె తెలియకుండా చెప్పడం, నేను తెలిసి కావాలని తప్పు చేశాను, ఆవిడ తెలియక చెప్తే నేను తెలిసి కావాలని తప్పు చేశాను, దానికి కారణం నేనే, దానికి బాధ్యురాలిని నేనే అంటూ ఉంటుంది. ఇక విరాట్ అయితే మనం ఏం చేసినా మన ఇంట్లో వారి సంతోషం కోసమే చేశాము, మన ఇద్దరం కలిసే చేశాము, దీంట్లో నీ ఒక్కదని తప్పు మాత్రమే లేదు చంద్ర అని అంటూ ఉంటాడు. కానీ చంద్ర మాత్రం అస్సలు ఒప్పుకోదు, జరిగిన దాంట్లో నాదే తప్పు ఉంది, ఆ దారుణాన్ని ఆపవలసిన బాధ్యత నాదే, చివరిగా ఆపే అవకాశం నాకు మాత్రమే ఉంది, కానీ నేను దాన్ని వదిలేసుకున్నాను, నా వల్ల కాలేదు, నేను ఏమీ చేయలేకపోయాను, నేను మా అత్త కోసం ఏమీ చేయలేకపోయాను, నాలాంటిది ఇంకెక్కడా కూడా ఉండకూడదు అని చెప్పి తనను తానే చాలా బాగా తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు మాట్లాడుకోవడం ఇదంతా కూడా దూరం నుంచి శాలిని వింటూ ఉంటుంది. ఓహో, ఇది కూడా మనకి ఒక అవకాశమే, సమయం వచ్చినప్పుడు బాణం సంధించాలి అని చెప్పి శాలిని అనుకుంటూ ఉంటుంది. ఇక కామాక్షి, శృతి వీళ్ళిద్దరూ కూడా అసలు క్రాంతి కనపడకుండా పోవడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా కూడా వింటున్నటువంటి శాలిని వెంటనే అక్కడికి వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక కామాక్షి, శృతి వెంటనే ఇద్దరు కూడా చంద్రనే అంటూ ఉంటారు. చంద్రనే దీని అంతటికీ కూడా కారణం, చంద్ర ఇచ్చినటువంటి అలసు వల్లే మాయ అలా వెళ్ళిపోయింది, దీనికి కారణం చంద్రనే అంటూ ఉంటారు. ఇక శృతి అయితే అందరి తప్పులు సరిచేస్తుంది, కానీ ఈ చంద్ర చేస్తుంది చూడండి, ఎంత పెద్ద తప్పు అయినా కూడా గాని అలానే ఉంది, ఎంత ధైర్యంగా ఉంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. ఇక కామాక్షి, శృతి ఇద్దరు కూడా చంద్రని నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. అన్నిటికీ ఇంట్లో జరిగే ప్రతి దానికి కూడా కారణం ఇదే, ఈ చంద్రనే అంటూ ఉంటారు. ఇక శాలిని అయితే చంద్రని సడన్ గా వెనకేసుకొస్తుంది. ఇందులో జరిగిన దాంట్లో చంద్ర తప్పు ఏమీ లేదు, అత్తయ్య ప్రాణాలు కాపాడాలని చంద్ర అలా చేసింది, కానీ చంద్రకి మాత్రం ఏం తెలుసు ఆ మాయ అలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ కామాక్షి, శృతి ఇద్దరు కూడా చంద్రనే తిడుతూ ఉంటారు. కానీ శాలిని మాత్రం మీరు అసలు చంద్రని ఏ మాట అనకండి, ఇందులో జరిగిన దాంట్లో చంద్ర తప్పు ఏమీ లేదు అని చెప్పి తనని వెనకేసుకు వస్తూ ఉంటుంది. ఇంతలో శృతి అయితే అదే, ఆ స్థానంలో నేనుండుంటేనా ఈ పాటికి విరాట్ మాటని కాదని ఇంకొక సరోగేట్ మదర్ కోసం ఎప్పుడో వెతికి ఉండేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా వెనక నుంచి వింటూ ఉంటుంది చంద్ర. ఇక చంద్ర వీళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ కూడా అవును నిజమే, ఇంకొక సరోగేట్ మదర్ కోసం తనైతే వెతికి ఉండాల్సింది, ఎందుకంటే మా వదిన ప్రాణాలు కాపాడాలి అంటే ఖచ్చితంగా ఇంకొక సరోగేట్ మదర్ కోసం తను వెతికి ఉండాల్సింది అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది.
ఇక నెక్స్ట్ సీన్ లో చంద్ర అయితే ఇంట్లో కనిపించదు. ఇంట్లో అంతా కూడా వెతుకుతూ ఉంటారు. విరాట్ అయితే చంద్ర కోసం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఒకవైపు క్రాంతి, మరొక వైపు చంద్ర ఇద్దరు ఏమైపోయారు, ఇంట్లో కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడుతూ ఉంటారు. ఇంట్లో ఉండే వారందరూ కూడా వీళ్ళిద్దరి గురించి భయపడుతూ ఉంటారు. ఇక అంతలోనే విరాట్ అయితే చంద్రకి కాల్ చేస్తారు. ఏమైపోయావు చంద్ర, నువ్వు? నేను ఇంట్లో అంతా కంగారు పడుతూ భయపడుతూ వెతుకుతూ ఉన్నాను. నువ్వు అలా చెప్పపెట్టకుండా ఎవరికి కూడా ఎలా వెళ్ళిపోతే ఎలా అంటే, ఇక చంద్ర అయితే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్తుంది. హాస్పిటల్కి నేను వచ్చేవాడిని కదా, నీకేమైంది, నీకు ఒంట్లో బాలేదా అని అడుగుతాడు విరాట్. లేదు, నేను ఇంకొక సరోగేట్ మదర్ కోసం వెళ్తున్నాను అంటే, నువ్వు వస్తావా, అందుకే నేను నీకు చెప్పలేదు అంటే, ఇక విరాట్ అయితే ఫుల్ గా షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే విరాట్ అయితే చంద్ర కోసం బయలుదేరతాడు. ఇక ఇంట్లో ఉండేటువంటి శాలిని, జగదీశ్వరి వీళ్ళంతా కూడా క్రాంతి ఏమైపోయాడు, క్రాంతి కనపడకుండా ఎందుకు వెళ్ళాడు, ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక శాలిని అయితే అవునత్తయ్య గారు, నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా చూసి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటుంది జగదీశ్వరి. ఇక శాలిని అయితే షాక్ అయి లేదు లేదు వచ్చేస్తాడులే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్ర అయితే నాకు ఇంకొక సరోగేట్ మదర్ కావాలి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి అడుగుతుంది. హాస్పిటల్లో మీ శాంపిల్స్ ఇవ్వండి అని అడుగుతారు. మీది, మీ భర్తది మళ్ళీ శాంపిల్స్ కావాలి, ఆల్రెడీ మీరు సరోగసీ ప్రాసెస్ చేసినా కూడా మళ్ళీ శాంపిల్స్ కావాలి అని తీసుకుంటారు. ఇక టెస్ట్లు చేస్తారు. ఇక ఇంతలోనే రిపోర్ట్స్ వస్తాయి. మీరు తల్లి అవడానికి ఏ మాత్రం కూడా సరిపోరు అని చెప్పి ఆ నర్స్ చెప్పేస్తారు. మరి ఇంతకు ముందు సరోగసీ ఎలా సక్సెస్ అయింది అని అడుగుతుంది చంద్ర. అయితే ఆ నర్స్ చెప్తుంది, దీనంతటికీ కూడా కారణం మాయనే. మాయనే తనకు సరోగేట్ మదర్ కాదు, అసలు మదర్ కూడా మాయనే అని చెప్పి చెప్పేస్తారు. ఇదంతా కూడా విరాట్ కి కూడా తెలుసు అని చెప్పేస్తారు. ఇక అక్కడి నుంచి ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తుంది. విరాట్ అయితే డాక్టర్ కి ఫోన్ చేసి ఈ విషయం అస్సలు చంద్రకి తెలియకూడదు అంటాడు. కానీ ఈ విషయం అయితే తెలిసిపోతుంది. ఇక చంద్ర అయితే ఇంటికి వచ్చి ఏడ్చేస్తుంది. నేను మోసపోయాను అత్తయ్య గారు, నా మాయ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ నా బిడ్డ కాదు, విరాట్కి మాయకి పుట్టబోతున్నటువంటి బిడ్డ, నేను మోసపోయాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. చంద్ర అయితే విరాట్ తనని మోసం చేశాడు అని చెప్పి ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా మాయకి విరాట్కి ఉన్న సంబంధం ఏంటి, వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అనుకుంటారు. ఇక విరాట్ అయితే ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి. నిజం చెప్తే తనను తట్టుకోలేదు, చంద్ర గుండాగిపోతుందేమో అన్న భయం. మరొక వైపు ఈ మాయతో వీరు నాకు సంబంధం ఉంది అనుకుంటున్నారు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో విరాట్ అలా ఉండిపోతాడు. ఇక ఈసారైతే నిజంగానే చంద్ర మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో ఎవ్వరికి కూడా తెలియదు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. రేపు జరగబోయేది ఈ రోజే ముందుగానే మనం తెలుసుకుందాం.